ఆశ్చర్యకరుడైన దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. అనుదిన ధ్యానమాలిక అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ వందనాలు. సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రతిదినం ఈ వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వివరించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మరి ఈ బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు నాకు ఇచ్చిన కృపను బట్టి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మీరు ఇష్టపడిన వాళ్ళు అయితే మా ఛానల్ తప్పకుండా మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఈ వాక్యాలని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మనము ధ్యానించేటటువంటి వాక్య భాగం ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను గాని భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నది, చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను అని రాయబడింది. దేవుడిచ్చిన ఈ వాక్య భాగంలో ఫస్ట్ లైను, దేవుడు ప్రకృతిని అందంగానే చేశాడు, అనుకున్నట్టుగానే చేశాడు, పూర్తిగానే చేశాడు. రెండవ లైను నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అన్ని కథ పాఠాలు చెప్పామంటే, దూతలు పాపం చేయటం వల్ల దేవుడు కోపం వచ్చి దూతల్ని భూమి మీద ఉండకుండా దేవుడు కొట్టివేశాడు. అంటే అర్థం, కెరూబు అనేటటువంటి వాడు అపవాదికి చోటిచ్చి వాడిని హృదయంలో పెట్టుకుని గర్విష్ఠుడైనందున దేవుడికి ఇష్టం లేక వాళ్ళ కొరకు చేసిన ఆ ప్రకృతిని ఒక్కసారిగా కొట్టినప్పుడు, జలాలతో నింపినప్పుడు ఆ ప్రకృతి ఆకారాన్ని కోల్పోయింది అని చెప్పాను. దాన్ని మొదటి జలప్రళయం అని కూడా చెప్పాను. మీరు గమనించండి, మొదటి జలప్రళయము దూతల కాలంలో జరిగింది, రెండవ జలప్రళయము నోవహు కాలంలో జరిగింది. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలా చెప్పారు మీరు అంటారా? మీరు ఒకవేళ మూల భాష మీ దగ్గర ఉంటే చక్కగా చదవండి. నిరాకారము శూన్యము అనే చోట టో హో అనేటటువంటి మూల భాష పదాన్ని వాడారు. కాబట్టి ఆ పదాన్ని బట్టి మీరు ఆలోచిస్తే అది చందర వందర లేక జలప్రళయము అని తర్జుమా చేయబడుతుంది. అంటే ఫస్ట్ గుండా చేశారు కాబట్టి 2 సార్లు మీకు ఇంకా జలాల ద్వారా ప్రకృతిని పాడు చేయనని మాటిచ్చాడు దేవుడు. కాబట్టి ఎందుకు జలం ద్వారా పాడు చేశారంటే, దేవుడు ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆ కెరూబును బట్టి దేవుడు ఆ ప్రకృతి లేకుండా చేశాడు. నా పాట వింటున్న నా ప్రియ మిత్రులారా, సహోదరులారా, దేవుడు ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుని ప్రభావం ముందు ప్రకృతి మీదే పడుతుంది. ఆదాము పాపం చేసినప్పుడు కూడా దేవుడు మొట్టమొదటిగా శపించింది భూమి సారాన్ని కోల్పోతుంది అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మీకు చెప్తున్న పాఠం ఏంటంటే, జల ప్రళయం అనేది రావడానికి కారణం, ఎప్పుడైతే వచ్చి భూమిని జల ప్రళయం ముంచివేసిందో ఆత్మదేవుడు మాత్రం ఆ ప్రకృతిని వదలలేదు. ఆత్మదేవుడు ఆ జలముల పైన, అనగా నిరాకారమైపోయినటువంటి ఆ జలముల పైన ఆయన అల్లాడుతూ ఉన్నాడు. దాన్ని మూల భాషలో రసబ్ అన్నారు. రసబ్ అంటే పొదుగుట అని అర్థం. అంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది అని రాయబడిన మాట పొదిగి ఉన్నది అని రాయబడింది. పొదిగి ఉండటం మీకు తెలుసు కదా. పొదిగి ఉండడం అనగా ఆ ప్రకృతిని ఆత్మ కాపాడుతుంది అంటే మీకు తెలుసు, దాన్ని మరలా దేవుడు క్రియేట్ చేయబోతాడు, దాన్ని మరలా దేవుడు తయారు చేయబోతున్నాడు అని చెప్పొచ్చు అన్నమాట. ఈ పదం మీరు అర్థం చేసుకోండి. మళ్ళా దేవుడి ప్రకృతిని మళ్ళీ తయారు చేయబోతున్నాడు అనడానికి అదొక్క పదం. అందుకనే ఆత్మ అల్లాడుతూ దాన్ని కాపాడింది. మళ్ళా దీన్ని నిర్మించాలి, లేక దీన్ని సృజించాలనుకున్నాడు దేవుడు. సృష్టించినటువంటి సృష్టిని మళ్ళీ సృజించాలి అనుకుని కాపాడుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు చూస్తే దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి లేకపోతే దేవునికి వ్యతిరేకంగా హృదయం ముందు గర్వాన్ని పెట్టుకుని అపవాదిని అనుసరించి మరి ఉత్తర దిక్కునున్న సభాపర్వతానికి వెళ్ళిపోవాలి, నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకోవాలి, మహోన్నతునితో సమానంగా చేసుకోవాలని తన మనసునందు అనుకున్నదో ఒక్కసారిగా దేవుడు దాన్ని పాతాళంలో ఒక మూలకు తోసివేశాడు. ఈరోజు మనం పడిపోవడానికి కారణం కూడా గర్వమే. మనలో కూడా మేరకు మించి అతిశయపడుతూ ఉంటాం. మనకిచ్చిన స్థానానికి మించి మనం పనిచేస్తూ ఉంటాం. ఎప్పుడూ చేయకూడదు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తారు?
నేనెప్పుడు కూడా నా యొక్క మేరకు మించి అతిశయపడను. నాకు దేవుడు ఎక్కడి వరకు ఇచ్చాడో అక్కడ వరకే చేస్తున్నాను అన్నాడు. మీరు ఆలోచించండి, ఈరోజు అలా లేరు చాలామంది. ఎలా ఉంటున్నారంటే వాళ్ళ దేవుడు ఏ పనికి నియమించాడో ఆ పని చేయరు, ఇంకొక పని ఆరాటపడిపోతూ ఉంటారు. మీరు అదే మరి కెరూబు చేసిన తప్పు. దేవుడిచ్చిన స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. యోధా పత్రికలో కెరూబు చేసిన పాపము రాయబడింది. అది ఏం చేసిందంటే తన స్థానాన్ని కాపాడుకోలేకపోయింది, తన స్థానాన్ని నిలుపుకొనలేకపోయింది. చాలామంది మీకు ఇచ్చిన స్థానం నిలుపుకోలేకపోతారు. మీరు అనుకుంటారు పాస్టర్ గారి పట్ట చాలా పెద్దది, పాస్టర్ గారి పదవి పెద్ద పదవి అనుకుంటారు మీరు. నన్ను అడిగితే విశ్వాస పదవే గొప్పది. విశ్వాసకి ఏ గొడవ లేదు. ఆదివారం గుడికొచ్చి ఆరాధనలో పాలు పొంది దశంభాగాలో కానుకలో ఏదో ఒకటి ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పడుకోవచ్చు. పాస్టర్ గారికి హాయిగా ఉండదు. ఎందుకంటే ఎవరికి బాగోకపోయినా పరిగెత్తాలి, అర్ధరాత్రి ఫోన్ చేసినా పరిగెత్తాలి, ఎప్పుడు రమ్మంటే పరిగెత్తాలి. పాస్టర్ గారు అనేటటువంటి వారు ఒక వాచ్మెన్ అని చెప్పి రాయబడింది బైబిల్లో. పాస్టర్ గారి ఉద్యోగం అంటే వాచ్మెన్ ఉద్యోగం చేసేవాడికి నిద్ర ఉండదు, ధైర్యం ఉండదు, భయంగా ఉండాలి. కావలి వాడు చూడండి ఎప్పుడు తెల్లవారిపోద్దా అని కనిపెట్టుకున్నట్టు రాకడ కోసం కనిపెట్టు కూర్చోవాలి. సేవకులు అయితే విశ్వాసకి ఏ గొడవ లేదు. మళ్ళీ మీరు ఆదివారమే చర్చికి వస్తారు, మిగిలిన రోజు మీ పనులు మీరు చేసుకోవచ్చు. మరి సేవకునికి అలా ఉండదు. మా పనికి మేము వెళ్ళిపోయామనుకోండి, ఫోన్ ఎత్తకపోయినా కంప్లైంట్ చేస్తారు, ఫోను స్విచ్ ఆఫ్నా కంప్లైంట్ చేస్తారు, ఫోన్ కనుక వాళ్ళు అన్న టైంకి చేయకపోయినా కంప్లైంట్ చేస్తారు, ఎవరికన్నా బాగోకపోతే హాస్పిటల్ చుట్టూ తిరగకపోయినా కంప్లైంట్ చేస్తారు. సేవకుని ఉద్యోగం నిజంగా తెలియక మీరు అలా హెచ్చించుకుంటారు, కానీ తెలిసినోడు ఎవడో కూడా సేవకుని ఉద్యోగం చేయాలనుకోరు, సేవకుని పని చేయాలనుకోరు. ఎందుకంటే అది చాలా కష్టమైన పని. ఆ పని కోసం తెల్లనప్పుడు మోషే గారు ఆనందంగా వచ్చాడు, కానీ ఆ పని గురించి అర్థమైన తర్వాత పారిపోయినట్టు కనపడుతుంది. కాబట్టి దేవుని పని అనేది చాలా కష్టమైన పని అని మీరు అనుకుంటున్నాం. కష్టం అంటే మీకు అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛ ఉండదని, అదేదో భారమైంది బరువైందని చెప్పట్లేదు నేను. అంటే స్వేచ్ఛ ఉండదు మీకు. సరదాగా చుట్టాలింటికి వెళ్ళి 10 రోజులు ఉంటాక ఉండదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు కూర్చోడానికి ఉండదు, ఎక్కడికి వెళ్ళినా గంటలో తిరిగి రావాలి. అంత కష్టమైన పని అన్నమాట అది. చాలామందికి తెలియక నేను పాస్టర్ అయిపోతే బాగుంటుందని చెప్పి దొంగ రాజకీయాలు చేయడం, సేవకుని కుటుంబాన్ని బజారుకి లాగేయటం, సంఘంలో లోపల కెరూబు చేసినట్టు వర్తకం చేయడం, లేనిపోని చెప్పి విశ్వాసుల్ని గలిబిలు చేయడం, సంఘస్థులందరి దగ్గర మంచోడు అనిపించుకోవడానికి ఈ డబ్బు ఖర్చు పెట్టడం, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మా పాస్టర్ గారి మీద మీరే రైట్ అండి, మీరు అసలు నిజంగా మా పాస్టర్ టీ కూడా ఇవ్వడండి, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో, మీరు పాస్టర్ అయిపోతే బాగుంటుందండి, మీరు సంఘాన్ని పెడితే బాగుంటుందండి అని చెప్తారని చెప్పి వీడి ఆశ. అందుకే చాలామంది దురాశతో ఖర్చు పెడతారు డబ్బులు. తప్పండి. సేవ అనేది దేవుడు ఇవ్వాలి. దేవుడు నియమిస్తే సులువుగా ఉంటుంది, అది మనమే ఎన్నుకుంటే కష్టంగా ఉంటుంది. ఒకవేళ కుటుంబాన్ని కూల్చేసి ఒక సేవకుడిని కూల్చి ఒకవేళ నువ్వు సంఘం పెట్టుకున్నా, కెరూబు చూడండి దేవుణ్ణి కాదని 300 మంది దూతలను సంపాదించుకుని దేవుని మీద యుద్ధానికి వచ్చింది. ఎందుకంటే పరలోకంలో యుద్ధం జరిగింది. ఎందుకు వచ్చిందంటే ఇదిగో మరి మాకు రాజ్యం కావాలి, ఎందుకంటే నువ్వొక్కడవే కాదు, నీ పక్షాన్ని 1 వంతే ఉన్నారు, మా పక్షాన్ని 3 వంతులు ఉన్నారని చెప్పి యుద్ధానికి వెళ్తే దూతలను గెలవగలిగిందా, దేవుణ్ణి గెలవగలిగిందా? గెలవలేక పరలోకమందు చోటు లేకుండా స్థానాన్ని పోగొట్టుకుని భూలోకంలో పడింది. కాబట్టి మీరు నిజంగా యుద్ధానికి వస్తే దేవుడితో గెలవలేరు. కాబట్టి పాట వింటున్న ప్రియమైన వాళ్ళారా, మనం చేయవలసిన యుద్ధం దేవునితో కాదు, దెయ్యంతో చేయాలి. చాలామంది దేవునితో పోరాడుతూ ఉంటారు. ఏదో కష్టపడి ఏదో ప్రాంతాల నుండి సేవకులు పిలువబడి మన ప్రాంతాలకు వస్తే వాళ్ళు సంఘాన్ని నమ్మి దేవుని సేవ చేస్తుంటే ఆ సేవకునికి యగనామం పెట్టేటటువంటి వారిలో ఏ ఆత్మ ఉందో మీకు తెలుసుకోవచ్చు. అది దేవుని ఆత్మో కెరూబులో ఉన్న ఆత్మో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఎవరి మీద అన్యాయం వేసేసి అక్రమం చేసి అన్యాయం చేసి సేవకులు కావాలనే భావన మీ మనసులో పెట్టుకోకుండా మీరు ప్రభు కోసం నిలబడాలని ఆశిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నామంటే కెరూబు చేసిన పాపం ఏంటంటే తన స్థానాన్ని మర్చిపోయింది. తన స్థానం ఏంటో, ఎంతలో ఉండాలో అంతలో ఉండకుండా తను తాను హెచ్చించుకుంది, కిందకు త్రోయబడింది, పాతాళంలో ఒక మూలకి వెళ్ళిపోయింది. దాని ఉద్యోగం ఏంటంటేనంట మనుషులను పడగొట్టేస్తుందంట,
నేల మట్టుకు పడగొట్టడమే. చాలామంది మనుషులు పడగొడుతూ ఉంటారు చూడండి, నిలబెట్టే వాళ్ళు తక్కువ, పడగొట్టే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. వీళ్ళు పడగొడుతున్నారు అంటే వీళ్ళలో దురాత్మ ఉంది, నిలబెడుతున్నారంటే దేవుని ఆత్మ ఉంది. కొంతమంది జనాన్ని పడగొట్టేస్తూ ఉంటారు, అంటే లోకంలోకి లాక్కిపోతూ ఉంటారు, లోకాశల వైపు తిప్పేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సైతాన్ ఆత్మతో ఉన్నారు. కాబట్టి ఈ పాఠంలో మీరు నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే, నిజంగా నిరాకారం అయిపోయినటువంటి ఆ సృష్టిని దేవుని ఆత్మ విడిచిపెట్టలేదు, కానీ ఆ జలముల పైన అలా అల్లాడుతూ ఉంది. ఎందుకంటే దాన్ని భద్రపరిచింది, లేక పొదిగింది అని రాయబడింది. పొదిగిన తర్వాత మరి పిల్లని చేస్తుంది కదా, కోడిగుడ్డు మీద పెట్ట పొదిగితే ఎలా అంటే పిల్ల బయటకు వస్తుందో, సృష్టికర్త దేవుని ఆత్మ ఆ ప్రకృతిని అలా అల్లాడినప్పుడు, లేక ఆవరించినప్పుడు, లేక పొదిగినప్పుడు ఆయన గర్భవాసం నుండి పుట్టినట్టు వంటిదే ఇప్పుడున్నటువంటి ప్రకృతి. నేను చెప్పాను, దూతల కాలంలో ఉన్న ప్రకృతి కేవలం పునాది మీద స్థిరపరచబడింది. ఇప్పుడున్న ప్రకృతి శూన్య మండలములో వేలాడుతుంది, అది ఒక తాడు కట్టి వేలాడదీసినట్టుగా ఉంది. కాబట్టి తేడా తెలుసుకోండి. కాబట్టి దేవుడి విషయాలు ఇంకా చాలా విషయాలు వచ్చే పాఠంలో మీకు చెప్తాను, అర్థం చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.